ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రిప్కి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. కొంత దూరం వచ్చాక మాకు గార్డెన్ రామ్జీ బర్గర్ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది. మంచిగా తిని బయటకు వచ్చేసాం. ఐఫిల్ టవర్ అయితే లైట్ బ్లింకింగ్ అవుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది మాకు. అంతా చూశాక మేము ఇప్పుడు టాప్ ఆఫ్ ద వరల్డ్ రెస్టారెంట్కి వచ్చాము. ఆ డే 1 ఇన్ వేగాస్ ఇలా గడిచింది. మరి డే 2లో ఏం జరిగిందో చూసేద్దామా? మాది స్ట్రిప్ చుట్టం అయితే అయిపోయింది. దగ్గరలో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూస్తాము. సో మేము ఇంక ఇప్పుడు డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉంది, దానికైతే వెళ్తున్నాము స్టార్ట్ అయ్యి. అండ్ అదేంటంటే 2 hours ఉంది ఇక్కడ నుంచి. సో రెడీయా? హాయ్ ఎవ్రీవన్, మేము ఆన్ ద వే టు డెత్ వ్యాలీ. నా భాషలో చెప్పాలంటే అమెరికా ఎడారులు. నాకైతే ఏదో కొత్త ప్రపంచానికి వచ్చామన్న ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా నా కళ్ళతో చూసేయండి. అండ్ దివ్యాని ఇందాక చూసే ఉంటారు, పాపం ముఖం అంతా మాడిపోయింది నిన్న తిరిగి. ఇప్పుడు చూస్తేనేమో ఇవన్నీ ఎడారులే, ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో చూడాలి. అండ్ తనైతే నిద్రపోయింది. తను నిద్ర లేచే లోపల మనం అయితే ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఆస్వాదించేద్దాం. కాదండి, మొత్తానికి డెత్ వ్యాలీకి అయితే వచ్చేసాము. బోర్డు దగ్గరికి రీచ్ అయ్యాము. చూసాను అంటే వ్యూస్ చూడండి ఎంత బాగుందో. దివ్య కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. దగ్గరలో చుట్టుపక్కల ఒక్క బండి కూడా లేదు చూడు. అమ్మో, డేంజర్ ఉంది. వామ్మో, ఒక్క పురుగు లేదని నేను చూస్తుంటే దివ్యాకి ఫోటోలు వీడియోలు కావాలి. ప్రపంచం అంతా కొట్టుకుపోయినా వీళ్ళు మారరు అంతే. ఒక్క గ్యాస్ స్టేషన్ కూడా లేదు. అంటే దారిలో వచ్చేటప్పుడు 2 hours 2 గ్యాస్ స్టేషన్స్ తగిలాయి అంతే. అండ్ ఫుడ్ కూడా ముందే ఎంతో కొంత తెచ్చుకోవడం అయితే బెస్ట్ సజెషన్ అని చెప్తాను. కొంచెం ఆకలిస్తే అప్పుడు తినడం. ఇక్కడ ఒక ఫోటో దిగచ్చు దీని దగ్గర. అంటే చుట్టూతా కూడా కొండల వ్యూస్ చాలా బాగున్నాయి, మౌంటైన్స్ మొత్తం సెంటర్లో ప్లేస్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మెస్కెట్ ఫ్లాట్ సాండ్ డ్యూన్స్కి స్టార్ట్ అయ్యాము. ఇది ఒక 40 minutes డ్రైవ్ ఉంది. అలాగే మొత్తం చూస్తున్నట్లయితే ఫుల్ మౌంటైన్స్తో ఏరియా అంతా కవర్ అయిపోయింది. ఎటు చూసిన కొండలే. అండ్ డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్తూ ఉంటే అసలు టైమే తెలియడం లేదు. మొత్తానికి శాండ్ డ్యూన్స్ వచ్చేసాం. అక్కడ చూసారా, దివ్య నడుస్తుంది, నేను కూడా తన వెంట నడుస్తున్నా. అలా కొంత దూరం వచ్చాక అనుకున్న స్పాట్ రాలేదు కానీ నీరసం వచ్చింది. ఎందుకంటే నడవాలే కానీ చాలా దూరం ఉంది మన ఓపిక. అలానే వాటర్ బాటిల్ మాత్రం మర్చిపోకుండా క్యారీ చేయాల్సిందే. అసలు వాటర్ బాటిల్ మర్చిపోయారా? అయితే బొగ్గే.
స్పాట్ వచ్చేసింది అనుకుంటా. సీనిక్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా ఇసుక దెబ్బల్లా కనిపిస్తున్నాయి. అలా వ్యూ చూశాక కొన్ని ఫొటోస్ దిగచ్చు అండ్ అలానే ఈ ఇసుకలో ఆడుకోవచ్చు మా ఆవిడలా. మొత్తానికి దివ్య అయితే ఆడుకుంది బాగా. వస్తుంది, అడుగుదాం తనకు నచ్చిందా లేదా అని. నచ్చిందా ప్లేస్? అంటే ఇందరూ వచ్చి మనం ఇసుకలో ఆడుకోవచ్చు అంటావు. ఆడుకోవచ్చు, ఫోటోలు దిగచ్చు. సో నువ్వు ఎవరికైనా సజెస్ట్ చేస్తావా ఈ ప్లేస్? సజెస్ట్ చేస్తా. ఎందుకు ఇసుకలో ఆడటానికా? ఇది బీచ్ లో కూడా ఉంటుంది కదా ఇసుక. ఇది బీచ్ లో ఇంత డ్రై ఇసుక నీకు ఏడుంటది అంటే, అంటే ఇంత డ్యూన్స్ లాగా అయితే ఉండదు కదా. అదేలే. సార్ మీరు రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. మంచిగా సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఇలా వచ్చి ఇసుకలో ఆడుకోవచ్చు మంచిగా. సముద్రంలో ఇసుక బాగా వెట్టిగా ఉంటుంది, ఇక్కడ ఇసుక ఏంటంటే బాగా డ్రైగాను పొడిగా ఉంటుంది. ఇంకోటి ఏం చేయాలంటే ఇలా చూడండి ఎంత స్మూత్ ఉంది, చూడండి చాలా స్మూత్ ఉంది. ఇక్కడ వీళ్ళందరూ తొక్కేశారు కానీ బట్ ఎయిర్కి శాండ్ అంతా ఈ షేప్ వచ్చినట్టు మనకి అసలు సినిమాల్లో ఇప్పుడంటే ఇన్ని మ్యాప్స్ ఇవన్నీ వచ్చి ఇంత అయింది, కానీ అసలు అప్పట్లో ఎలా తెలుసుకునేవాళ్ళు ఇవన్నీ ఇన్ని స్పాట్స్ ఉంటాయి ఇక్కడికి వెళ్ళాలి అన్నీ. చూసారు కదా సీనిక్ వ్యూస్ అన్నీ బాగున్నాయి. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాలాగా వైట్ షూస్ మాత్రం వేసుకోకండి, మొత్తం నాశనమే బొగ్గ అయిపోయినాయి. అండ్ ఇది ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మీలో ఎవరైనా కనుక మేము ఏదన్నా స్పాట్ మిస్ అయ్యాము ఇక్కడ దగ్గరలో అంటే అని కూడా చెప్పండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ స్పాట్ కూడా కవర్ చేసుకుంటాము. అండ్ చాలా బాగా అనిపించింది. మధ్య మధ్యలో ఇలా బ్రేక్ అయినట్టు ల్యాండ్ ఉంది, అంటే మేబీ ఇదివరకు వాటర్ ఉండేవేమో అందుకని మొత్తం అట్లా బ్రేక్ ఇచ్చినట్టు అట్లా ఉంది. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము, మంచిగా ఆడుకున్నాము, మంచిగా ఫోటోలు దిగాము. అండ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాం చూడండి. ఆ వీడియోలో వచ్చేటప్పుడే మీకు వస్తూ ఉంటాయి ఫొటోస్. దయచేసి పొరపాటున ఫొటోస్ ఇలా ఉన్నాయి ఇక్కడ బాగాలేదని మాత్రం అనుకోకండి. మేము ఎవరో ఫోటోగ్రఫీ స్కిల్స్ అయితే అంత ఉన్నాయని అనుకోవట్లా, ఏదో ట్రై చేసాం ఏదో ఫోటోలు అయితే రావడానికి. బట్ హోప్ మీకైతే మంచి స్పాట్ సజెస్ట్ చేస్తాను అనేది. ఓకేనా? మరి మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తాం నెక్స్ట్ స్పాట్కి. ముందైతే మేమైతే బయటికి వెళ్ళి ముందు తినాలి, ఏదో ఒకటి ఆకలేస్తుంది. మళ్ళీ కలుద్దాం. అలా శాండ్ డ్యూన్స్ నుంచి కార్ దగ్గరికి వచ్చాము. అండ్ చూస్తేనేమో ఇద్దరి ఫోన్స్లో సిగ్నల్స్ లేవు. అక్కడే విజిటర్స్ ఉంటే వాళ్ళను అడిగి పక్కనే 2 మైల్స్లో ఒక గ్యాస్ స్టేషన్ అయితే ఉంది అంటే అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కార్లో గ్యాస్ కొట్టించుకొని అండ్ ఫుడ్ కూడా తీసుకున్నాము. ఫుడ్ అంటే కూడా మనం భారీగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, జస్ట్ బన్స్ అండ్ చిప్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే అక్కడ ఫిజికల్ మ్యాప్ ఒకటి తీసుకున్నాము, అది తీసుకొని నెక్స్ట్ స్పాట్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎలాగో ఫోన్లో సిగ్నల్స్ ఉండవు కాబట్టి బెటర్ ఆఫ్లైన్లో మ్యాప్స్ అయితే సేవ్ చేసుకోండి అండ్ ఫుడ్ ప్లస్ వాటర్ని కూడా క్యారీ చేసుకోండి. మొత్తానికి జబర్స్కే పాయింట్ వీకి వచ్చాం. ఎంతో కొండలు, చుట్టూత కొండలు. ఇది ఒక రకమైన వ్యూ. సన్న పడితే మాత్రం బాగా తెలుస్తుంది చూడు వ్యూ కదా. అంతే, అంత పైకి వెళ్ళాలి. ఆ పైకి అక్కడ జనాలు ఉన్నారు చూడు, అక్కడ దాకా వెళ్ళాలి. సన్సెట్ టైం అయింది. అయితే డిఫరెంట్గా ఉంది. ఒక్కో మౌంటైన్ ఒక్కో కలర్ అండ్ ఒక్కో షేప్ ఉన్నాయి. ఇవి చూడగానే మాకైతే జీబ్రా స్ట్రైప్సే గుర్తొచ్చాయి. డెఫినెట్లీ ఐ సజెస్ట్ దిస్ ప్లేస్. పైకి వచ్చాక తెలిసింది ఇక్కడ సమ్ వాల్కానిక్ యాక్టివిటీ అండ్ ఏదో బోరాక్స్ మైనింగ్ కూడా నడుస్తున్నట్టుంది. మీరు కూడా కాసేపు ఈ వ్యూని చూసేయండి.
ఇక్కడికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. సో మాకు లక్కీగా ఇదే స్పాట్లో సన్సెట్ వ్యూ కూడా అయిపోయింది. అది కూడా చూసుకొని మేము ఇంకా వేగాస్కి రిటర్న్ అవుతున్నాము. హాయ్ అండి, డెత్ వ్యాలీ నుంచి అయితే మొత్తానికి రిటర్న్ వచ్చేసాము. 2 hours అయితే మాకైతే అసలు తెలియలేదు, చాలా బాగా అనిపించింది. అంత కొండలు, కొత్త వ్యూస్ అన్నీ ఇప్పుడు దాకా మీరు వీడియోలో చూశారు కదా, అంత చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము లాస్ట్ వేగాస్కి వచ్చేసాము మళ్ళీ బ్యాక్. అండ్ వేగాస్లో ఇప్పుడు మేము ఫ్రీమాంట్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒకటి ఉంది, దాన్ని చూడటానికి అయితే వెళ్తున్నాము. అండ్ మీకు కూడా చూపించబోతున్నాం. సో లెట్స్ గో. ఫ్రీమాంట్ స్ట్రీట్కి వచ్చేసాం. మొత్తం జనాలతో నిండిపోయింది. స్ట్రీట్ అయితే మస్త్ హ్యాపెనింగ్ ఉంది. మనం డెఫినెట్గా రావాల్సిందే, మిస్ అవ్వకుండా. అండ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మోర్ ఫన్. అండ్ ఈడ జిప్ లైన్ కూడా ఉంది పైన, అదిగో ఆడ చూస్తున్నారు కదా. అలానే చలి మాత్రం బాగానే అనిపించింది నాకు. ఇక్కడైతే హుడీ ముఖ్యం బిగులు. అలా చూస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళు నాతో ఒక చిన్న చిలి పని చేయించారు, అఫ్ కోర్స్ విత్ మై వైఫ్ పర్మిషన్. అదేంటో చూసేయండి. Bad girl, baby, I'm a bad boy, can you be my bad girl? Baby, I'm a bad boy, can you be my bad girl? సరేలే, అదొకటే కాదు, స్ట్రీట్ కూడా చూసాము, ఒక లుక్ వేసుకుందాం పదండి. వేడి కూడా వస్తుంది మంచిగా. She's going in. We got $1. Thank you very much. $1. I got $1. అలా కాసేపు అయ్యాక మేము స్ట్రీట్ అంతా ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు రౌండ్ వేసుకున్నాం, కాళ్ళు అరిగేలా. ఇలా మా సెకండ్ డే ఇన్ వేగాస్ హ్యాపీగా ఎండ్ అయింది. అఫ్ కోర్స్ కొంచెం అలసిపోయినా, బట్ స్టిల్ ఎక్కడా తగ్గకుండా అనుకున్నవన్నీ కవర్ చేసాం. ఎందుకంటే జారిపోతే